పిల్లవాడు నిర్దిష్ట వయసులో సాధారణంగా సాధించే నైపుణ్యాలనే ఇలాగ అభివృద్ధి యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే పిల్లవాడు నిర్దిష్ట వయసులో సాధారణంగా సాధించే నైపుణ్యాలే అభివృద్ధి యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం, అభివృద్ధి దశల యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలోపు పిల్లలను చూసుకున్నట్లయితే వాడు ఏం చేస్తాడు? కూర్చోవడం జరుగుతుంది. నెక్స్ట్ శబ్దాలకు స్పందించడం అనేది జరుగుతుంది. తలను నిలబెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే నిర్దిష్ట వయసు అంటే ఒక సంవత్సరం లోపు పిల్లలు ఏం చేస్తారు? ఈ పనులన్నింటినీ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 1 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలను తీసుకున్నట్లయితే